విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు అవనపు విజయ్, పిల్ల విజయ్ కుమార్లు మున్సిపల్ కమిషనర్ నల్లనయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్గా నియమితులయ్యాక నల్లనయన్ను తొలిసారిగా కలిసి అభినందనలు తెలియజేశారు. నగర సమగ్రాభివృద్ధికి కమిషనర్ కృషి చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్యను తెలుగుదేశం పార్టీ నాయకులు అవనపు విజయ్, పిల్ల విజయ్ కుమార్లు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు. కమిషనర్ ఆధ్వర్యంలో నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించి ప్రగతి పదంలో పయనించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర నిర్వహణలో మంచి పేరు రావాలని అవనపు విజయ్, పిల్ల విజయ్ కుమార్లు ఆకాంక్ష వ్యక్తం చేయగా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, పెద్దలు ప్రజల సహాయ సహకారాలతో జాతర వైభవంగా నిర్వహించే తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవనపు విజయ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో విశేష అనుభవం కలిగిన నల్లనయ్య విజయనగరం కమిషనర్ గా రావటం తమకు సంతోషంగా ఉందని, ఆయన పర్యవేక్షణలో నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందన్నారు. పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో నష్టపోయిందని, నల్లనయ్య నేతృత్వంలో నగరం సమగ్ర అభివృద్ధి సాధించి అభివృద్ధి పదంలో పయనిస్తుందని నమ్ముతున్నామన్నారు. తొలిసారిగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ గాడు అప్పారావు, రౌతు చంటి, శ్రీనివాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. రాబో రోజుల్లో పాత అవకతవకలు సర్దిస్తూ కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీ ఆదాయం పెరిగే కార్యక్రమాన్ని కూడా చేస్తూ పురాతన భవనాలు, పురాతన షాపులు వాటి గురించి ఒక నిర్ణయాలు తీసుకొని రేపు రాబో శ్రీ పైడితల్లమ్మ వారి జాతర మహోత్సవాలు మా అతిథి గజపతిగా చెప్పినట్టు అఖండ వైభవంగా జరగాలి కనుక దానికి ఇతని వంతు పాత్ర తన స్టాఫ్తో నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు విజయనగరానికి తెస్తారని, ఆయనకు పేరు తెచ్చుకొని మన ఊరికి కూడా పేరు తెస్తారని అనుకుంటూ అవన్నీ చెప్పడం జరిగింది. ఆయనతో మన విజయనగరం మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులని, అలాగే పారిశుద్ధ్యాన్ని, వాటర్ ప్రాబ్లం అవునండి, అలాగే లైటింగ్ అవునండి, అలాగే రోడ్లు అవునండి, అటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఆయన ఆధ్వర్యంలో మన విజయనగరం మున్సిపాలిటీని అభివృద్ధి చేయమని చెప్పేసి మరి కోరడం జరిగింది. అలాగే విధంగా మా ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారు సహకారంతో మరి రానున్న పైడితల్లమ్మ పండుగను కూడా మరి మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో, కమిషనర్ గారి సహకారం, అలాగే ప్రజల సహకారం, మరి మా సహకారంతో మరి దిగ్విజయంగా పండుగని జరుపుతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కమిషనర్ కూడా చాలా సంతోషంగా స్పందించి తప్పకుండా మా సపోర్టు, మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసిన సంతోషాన్ని తెలియజేస్తాం.